వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో మనం సూర్యుని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో మన సోలార్ సిస్టంలో అత్యంత ముఖ్యమైనటువంటి సూర్యుడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చాలామంది చూడంగానే సూర్యుడు మనకు కనపడుతున్నాడని మనకు దగ్గరగా ఉన్నాడు అనుకుంటే అది తప్పే. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఊహించిన దానికన్నా సూర్యుడు చాలా పెద్దవాడు. భూమి ఒక ఆవగింజ అయితే సూర్యుడు ఒక పనసకాయ. ఎందుకంటే చాలామంది అనుకుంటారు రెండు దాదాపుగా, అంటే మరీ అసలు నాలెడ్జ్ లేకుండా ఉండదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే సూర్యుడు భూమికి మధ్య దూరం ఎంత? వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్? సన్కి మరి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ దాదాపుగా మనకు 14 crores 90 lakh కిలోమీటర్స్ దూరం ఉందంటే మీరు నమ్ముతారా? సో ద డిస్టెన్స్ బిట్వీన్ సో హియర్ క్లియర్గా ఇవ్వండి, చూడండి ఒకసారి చూడండి. సో ఇక్కడ సన్ సూర్యుడికి మరియు భూమికి మధ్య ఆల్మోస్ట్ మనకు 14 crores 90 lakh కిలోమీటర్ దూరం ఉన్నది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్యుడి యొక్క కిరణాలు భూమిని చేరుకోవడానికే కాంతి వేగముతో ప్రయాణించేటువంటి కిరణాలు భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. 8 నిమిషాల 20 సెకండ్ల సమయము పడుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అర్త్ అనేది మనం ఏదైతే మనం నివసిస్తున్నామో సూర్యుడి యొక్క శక్తి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి సోలార్ ఎనర్జీనే ఈ ఎర్త్ యొక్క లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మాట్లాడినట్లయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మనం 800 km/hతో ప్రయాణించే జెట్ మీద నుంచి భూమి నుంచి బయలుదేరాం. భూమి మీద నుంచి 800 km/h, గంటకి 800 కిలోమీటర్లు ప్రయాణించేటువంటి జెట్తో మనం బయలుదేరితే మీరు నమ్ముతారా? సూర్యుడిని చేరడానికి 20 సంవత్సరాల కాలము పడుతుంది. సో 20 సంవత్సరాల కాలము మనకు పడుతుంది. సో ఇక్కడ క్లియర్గా మనం ఒకటి అడ్రస్ చేసుకోవాలి. సన్ అండ్ అర్త్ చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్టివ్స్. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దవాడు. సో దాంతోపాటుగా ఇక్కడ మనం గమనించినట్లయితే సూర్యుడు మండుతూ ఉండేటువంటి ఒక స్టార్. ఓకే, ఎందుకంటే సూర్యుడి మీద ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే జరుగుతుందో అది హైడ్రోజన్ హీలియం లాంటి గ్యాసెస్ నిరంతరం మండుతూ ఉండటం వల్ల, కంటిన్యూస్ రియాక్షన్ వల్ల ఈ యొక్క సన్ ఎప్పుడు మండుతూ ఉంటాడు. అందుకని మీరు చూడండి, సూర్యుడు మండుతూ ఉండేటువంటి ఒక స్టార్. దాంతోపాటుగా ఈ యొక్క హైడ్రోజన్ హీలియం లాంటి గ్యాసెస్ని నింపుకున్నటువంటి ఈ యొక్క సన్ ఏదైతే ఉందో అది దగ్గరగా ఉష్ణోగ్రత సన్ మీద టెంపరేచర్ 5500 degrees to 6100 degrees వరకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా పుస్తకాల్లో 6000 degrees ప్లస్ ఇస్తాడు, కానీ 5500 degrees నుంచి 6100 degrees వరకు సన్ మీద మనకు టెంపరేచర్ ఉంటుంది. సో ఈ యొక్క టెంపరేచర్ వలనే మనకు సోలార్ రేడియేషన్ వస్తుంది, రేడియంట్ ఎనర్జీ వస్తుంది. సో దాంతోపాటుగా ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, మనకు ఈ యొక్క ఏదైతే మనం ఎర్త్ని ఈ కార్నర్ నుంచి ఏదైతే సన్ ఉందో సన్ని ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు గనక మనం కొలిచినట్లయితే దాదాపుగా మనకు 13,82,400 కిలోమీటర్స్ వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, డయామీటర్ ఆఫ్ ద సన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. డయామీటర్ ఆఫ్ ద సన్ ఈస్ 13 lakh crores. డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ 14 crores 90 lakhs. అండ్
మనకు మాస్ పరంగా చాలా పెద్ద వ్యక్తి సన్ ఈజ్ ద మోస్ట్, ఎందుకంటే ఎర్త్తో పోలిస్తే చాలా మాస్ ఎక్కువగా కలిగిన వ్యక్తి. దాంతోపాటుగా సన్ రేస్ భూమిని చేరుకోవడానికి దాదాపుగా మనకు 8 minutes 20 seconds టైం పడుతుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్ క్వశ్చన్సే. గ్రూప్ 2 చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్కి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలంటే జియోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుతున్నాం సూర్యుడి యొక్క మాస్ 3,32,000 టైమ్స్ ఎక్కువ ఎవరికన్నా, అర్త్ కన్నా. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ మనం గమనించినట్లయితే ఇక్కడ సన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సన్ నుంచి 2 రేస్ స్టార్ట్ అవుతాయి. ఒకటి మీ అందరికీ తెలిసినటువంటిది రేడియంట్ ఎనర్జీ. ఓకే, ఆ పదం బాగా గుర్తుంచుకోండి. సో రేడియంట్ ఎనర్జీ సూర్యుడి నుంచి వచ్చేటువంటి సౌర శక్తి ఏదైతే ఉందో తరంగాల రూపములో, ఇక్కడ చూడండి తరంగాల రూపములో ఇది వస్తుంది. సో ఈ తరంగాల రూపంలో వచ్చేటువంటి శక్తిని మనం వచ్చేసేసి రేడియంట్ ఎనర్జీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ రేడియంట్ ఎనర్జీ అనేది మనకు భూమి మీదకు చేరుకుంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఏ వేవ్స్ అండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపములో ఇది అర్త్ మీదకి చేరుకుంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఈ రేడియంట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడినట్లయితే ఇది తరంగాల రూపములో మనకు జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఏదైతే సూర్యుడి నుంచి ఎనర్జీ వస్తుందో ఆ ఎనర్జీ ఏదైతే ఉందో మనకు 2 రూపములో మనకు కనపడుతుంది. ఒకటి వచ్చేసేసి లాంగ్ వేవ్స్, రెండోది వచ్చి షార్ట్ వేవ్స్. ఒక్కసారి చూడండి. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఇన్సోలేషన్ ఏదైతే మనకు సూర్యుడి నుంచి వచ్చేటువంటిది ఇన్సోలేషన్ అంటే అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, అంటే ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ సూర్యుడి నుంచి భూమికి వచ్చేటువంటి వేడిని ఇన్సోలేషన్ అనే పేరుతో పిలుస్తాం. సో దీంట్లో మనకు ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి తరంగాల రూపములో వచ్చేటువంటి ఎనర్జీలో మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు మన భూమి మీదకి రాకుండా అట్మాస్ఫియర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, అట్మాస్ఫియర్ ఉన్నటువంటి మీథేను, అట్మాస్ఫియర్ ఉన్నటువంటి హైడ్రోజన్ లేదా వాటర్ మాలిక్యూలు సో ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ని భూమి మీదకి రాకుండా అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఓకేనండి. సో ఇక్కడ ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి విజబుల్ వేవ్ లెంత్లో ఉండవు. మానవుడికి కేవలం విజబుల్గా ఉండేటువంటి వేవ్ లెంత్ ఇది మాత్రమే. మళ్ళీ చెప్తున్నానండి, మానవుడు కంటికి కనిపించేటువంటి వేవ్ లెంత్ ఉన్నటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వైట్. ఇక్కడ మీరు గమనించండి. సో ఇక్కడ ఇవన్నీ ఏంటండి, అంతకన్నా హై ఫ్రీక్వెన్సీ అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉన్నవి. సో ఇవి మళ్ళీ వేవ్ లెంత్ డిఫరెన్స్ ఉన్నవి. సో ఈ అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ అల్ట్రావైలెట్ రేస్ మనకు అర్త్ మీదకు రాకుండా ఓజోన్ అనేది ఆపుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మన అట్మాస్ఫియర్లో అల్ట్రావైలెట్ రేస్నేమో ఓజోన్ ఆపుతుంది, ఇన్ఫ్రారెడ్ రేస్నేమో ఎవరు ఆపుతారు? వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క H2O కానీ CH4 కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవి ఆపుతాయి. సో భూమి మీదకు వచ్చి మానవుడు చూడగలిగేటువంటి వేవ్స్ ఈ యొక్క వైట్ కలర్ వేవ్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వేవ్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఒకటి గమనించాలండి. సో ఈ వేవ్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి మనకు అర్త్. సో అర్త్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి, వినండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేనేం చెప్పానంటే సన్ ఏదైతే ఉందో సన్ నుంచి మనకు ఓకే ఈ యొక్క రేస్ అనేవి వస్తాయి. సన్ నుంచి ఈ యొక్క రేస్ అనేవి మనకు సన్ అర్త్ కన్నా చాలా పెద్దవాడు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇక్కడ చిన్నది గీసారంటే అనొద్దు. ఓకేనా? ఇక్కడ ఏదైతే రేస్ ఉన్నాయో ఈ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు చూడండి మనకు ఈ విధముగా భూమి మీదకి చేరుకున్నాయి. సో భూమి మీదకి చేరుకున్న తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, సో భూమి మీదకి చేరుకుని దీన్ని షార్ట్ వేవ్ అనే పేరుతో పిలుస్తాం. షార్ట్ వేవ్స్ అనే పేరుతో పిలుస్తాం. సో ఈ భూమి మీదకి ఏవైతే రేస్ వస్తున్నాయో
అందులో రెండు రేసు అర్త్ సర్ఫేస్కి రావు. ఓకే, రెండు రేసు అర్త్ సర్ఫేస్కి రావు. ఓకేనా. సో ఒకటి వచ్చేసేసి ఇందాక చెప్పుకున్న మనము ఇన్ఫ్రారెడ్ రేస్, ఒకటి వచ్చేసేసి ఇన్ఫ్రారెడ్ రేసు భూమి మీదకి రావు. ఓకేనండి. ఎందుకు రావంటే అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్ దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, వాతావరణం దాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే విధముగా మనకు రెండో రకమైనటువంటి వేస్ అల్ట్రా వైలెట్ రేస్, యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఇది O3 ద్వారా అబ్జార్బ్ చేసుకొని, సో ఈ రెడ్ కలర్లో ఉన్నది మాత్రమే భూమిని తాకుతుంది. సో రెడ్ కలర్లో ఉన్నటువంటి వేవ్స్ ఏంటండి? విజబుల్ లైట్. రెడ్ కలర్లో ఉన్నటువంటి వేవ్స్ ఏంటి? విజబుల్ లైట్ అంటే దృశ్యకాంతి. సో ఈ విజబుల్ లైట్ ఎప్పుడైతే ఎర్త్కు చేరుకుందో, ఇప్పుడు ఈ ఎర్త్ ఇక్కడ మీరు గమనించాలి, ఈ ఏదైతే మనకు సోలార్ నుంచి వచ్చేటువంటి రేడియంట్ ఎనర్జీ, చూడండి సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తిని రేడియంట్ ఎనర్జీ అనే పేరుతో పిలుస్తాం. దాన్నే మనం వచ్చేసేసి సౌరశక్తి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో రేడియంట్ ఎనర్జీ లేదా సౌరశక్తి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఎర్త్ ఈ కిరణాలు విజిబుల్ రేస్ వస్తున్నాయో అవి భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని వేడి చెయ్యవు. భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని వేడి చెయ్యవు. ఈ రేస్ ఎర్త్ని వేడి చేస్తాయి. ఈ రేస్ ఏవైతే ఉన్నాయో అది భూమిని వేడి చేస్తుంది. రైట్ ఆన్సర్. చాలా మంది ఏమనుకుంటారంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఈ రేస్ ఏవైతే ఉన్నాయో సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేస్ ఏవైతే ఉన్నాయో భూమి మీద ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని వేడి చెయ్యవు, భూమిని వేడి చేస్తాయి. ఇలా ఏవైతే వస్తున్నాయో వాటినే షార్ట్ వేవ్స్ అనే పేరుతో పిలుస్తాం. వాటిని ఏమని పిలుస్తాం మనం? షార్ట్ వేవ్స్. ఇప్పుడు చూడండి, ఎర్త్ ఏదైతే ఎనర్జీ తీసుకుందో ఆ ఎనర్జీని తిరిగి విడుదల చేస్తుంది. ఓకే, ఎర్త్ ఏదైతే ఎనర్జీ తీసుకుందో, ఒకసారి చూడండి, ఎర్త్ ఏదైతే ఎనర్జీ తీసుకుందో ఆ తీసుకున్న ఎనర్జీని తిరిగి విడుదల చేస్తుంది. ఓకే, ఈ విడుదల చేసేటువంటి ఈ శక్తిని కార్బన్ డయాక్సైడ్ బంధించి ఉంచుతుంది. అందువల్ల ఎర్త్ అనేది హీట్ ఫామ్ అవుతుంది లేదా వార్మ్. ఓకే, ఇక్కడ రెండు విషయాలు మీరు గమనించాలి ఎగ్జామినేషన్ పాయింట్లో. ఒకటి వచ్చేసేసి ఏదైతే ఎనర్జీ మనకు సన్ నుంచి వస్తుందో అందులో అల్ట్రావైలెట్ రేస్ రావు, దాంతో పాటుగా ఇన్ఫ్రారెడ్ రేస్ రావు. ఓకే, ఈ రెండిటి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీ విజబుల్ రేస్ మాత్రమే భూమి మీదకి ఎంటర్ అవుతాయి. రైట్ ఆన్సర్. దాంతో పాటుగా ఏదైతే ఇన్ఫ్రారెడ్ రేస్ ఉన్నాయో అవి ఎవరు అబ్జార్బ్ చేసుకుంటారు? అట్మాస్ఫియర్లో నుండి మీథేను, కార్బన్ డయాక్సైడ్, వాటర్ వేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. లేదు, అల్ట్రావైలెట్ రేస్ని ఎవరు అబ్జార్బ్ చేసుకుందంటే ఓజోన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మరి దాంతో పాటుగా అసలు ఎర్త్ మీద హీట్ ఎలా వస్తుంది? ఇది చాలా మందికి తెలీదు. ఎర్త్ మీద హీట్ ఎలా వస్తుందంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు భూమిని తాకుతాయి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమిని తాకి, ఆ తాకిన తర్వాత భూమి వేడెక్కి, ఆ వేడెక్కిన దాని హీట్ ఇలా రిలీజ్ అవుతుంది. సో ఇలా వేడెక్కినప్పుడు రిలీజ్ అయిన హీట్ని కార్బన్ డయాక్సైడ్ బయటికి పోకుండా హోల్డ్ చేస్తుంది. ఒకవేళ కార్బన్ డయాక్సైడ్ లేకపోతే భూమి అనేది గడ్డగట్టగా పోయి ఉండేది. ఇప్పుడు మనందరం మంచుతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అసలు మనమే ఉండాలి వేరే విషయం, బట్ మంచుతో కప్పబడిపోయి ఉండేది. కార్బన్ డయాక్సైడ్ యాక్ట్స్ యాజ్ ఎ హీట్ ట్రాపర్. రైట్ ఆన్సర్. ఓకే, అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో మన యాప్లో చెప్పున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధముగా హీట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నిలుచుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనం ఏమంటాం చూడండి, భూమి తిరిగి హీట్ విడుదల చేయడాన్ని మనం ఏమని అంటాము? ఇక్కడ చూడండి, లాంగ్ వేవ్ లేదా ఇంకో పేరుందండి టెరిస్ట్రియల్ రేడియేషన్. సో టెరిస్ట్రియల్ రేడియేషన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే షార్ట్ వేవ్స్ని లాంగ్ వేవ్స్గా మారుస్తుంది ఎవరు? ఎర్త్. తద్వారానే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మీకు ఇక్కడ క్లియర్గా స్లైడ్లో ఏమి ఇచ్చాము? సో హౌ ద సోలార్ ఎనర్జీ. మనకు ఫస్ట్ ఏం చెప్పాము ఒకసారి చూడండి.
ఫస్ట్ ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదైతే మనకు ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ తరంగ రూపములో వస్తుంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, మనకు ఏదైతే తరంగ రూపంలో ఎనర్జీ వస్తుందో అది ఏంటిది? ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అంటే ఏం చెప్పాను? సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు లేదా తరంగాల రూపంలో వచ్చేటువంటి వేడినే ఇన్సోలేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ ఈ ఏదైతే తరంగాల రూపంలో వస్తుందో ఇందులో ఏమేమి ఉంటాయి? ఇన్ఫ్రారెడ్ రేసు ఉంటాయి, అల్ట్రావైలెట్ రేసు ఉంటాయి. సో అల్ట్రావైలెట్ రేస్ భూమి మీదకి రావు, ఇన్ఫ్రారెడ్ రేస్ భూమి మీదకి రావు. ఓన్లీ ఏ రేస్ మాత్రం వస్తాయి? విజబుల్ రేస్ మాత్రమే వస్తాయి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఓకే, జియోగ్రఫీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే అద్భుతమైనటువంటి సబ్జెక్టు, అందులో ఏం మాత్రం అనుమానం లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి పంచభూతాలు జియోగ్రఫీనే కదా. మీ చుట్టూ ఉన్న పంచభూతాలు ఏంటండి? జియోగ్రఫీనే కదా. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ క్లియర్గా రేస్ చూడండి ఇలా పడుతున్నాయి. ఓకే, దాన్నే మనం ఏమన్నాం? షార్ట్ వేవ్ అన్నాం. మళ్ళీ హీట్ విడుదల చేస్తున్నాయి, చూడండి హీట్ విడుదల చేస్తున్నాయి. దాన్ని ఏమన్నాం? లాంగ్ వేవ్ రేడియంట్ ఎనర్జీ అనేటువంటి పేరుతో మనం పిలవటం జరిగింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఉంది. సో చాలా మందికి తెలిసినంత వరకు ఎర్త్ అనేది కేవలం, చాలామంది తెలిసినంత వరకు సూర్యుడి నుంచి కేవలం శక్తి తరంగాల రూపములోనే వస్తుందనుకుంటారు. కానీ సూర్యుడి నుంచి శక్తి అనేది తరంగాల రూపంలోనే కాదు, దాంతోపాటుగా కణాల రూపములో కూడా వస్తుంది. ఓకే, సూర్యుడి నుంచి శక్తి తరంగాల రూపములోనే కాదు, కణాల రూపములో కూడా వస్తుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే ఆ కణాలు చూడండి, ఇక్కడ చూడండి, కణాల రూపంలో క్లియర్గా మనం పైన చూపించాం. పైన ఏం చూపించాం? తరంగాల రూపంలో శక్తి వస్తుంది, దాంతోపాటుగా కణాల రూపంలో కూడా శక్తి వస్తుంది. కణాల రూపంలో ఏదైతే శక్తి జనరేట్ అవుతుందో దాన్నే మనము కార్పస్కులర్ ఎనర్జీ లేదా కణశక్తి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఒకవేళ ఎగ్జామినేషన్ హాల్లో నిజంగా చెప్పండి, సూర్యుడి నుంచి ఎన్ని రకాలుగా శక్తి వస్తుందంటే చాలామంది అనుకునేది తరంగాల రూపంలో శక్తి వస్తుంది అనేటువంటి పేరుతో పిలుస్తారు. కానీ సూర్యుడి నుంచి కణాల రూపంలో కూడా శక్తి వస్తుందనేది ఎవరికి తెలియదు. బట్ కణాల రూపంలో శక్తి రావటం ఏం జరుగుతుంది? ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాలి. ఏంటయ్యా అంటే ఈ కణాల రూపంలో ఏదైతే శక్తి వస్తుందో ఆ కణాల రూపంలో వచ్చే శక్తి ఈ యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్, ఎర్త్ యొక్క అయస్కాంత శక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఓకేనండి. సో ఈ యొక్క ఏ ఎనర్జీ, సూర్యుడి నుంచి వచ్చే ఏ ఎనర్జీ ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పవర్ని డిస్టర్బ్ చేస్తుంది అని అడిగితే కార్పస్కులర్ ఎనర్జీ, కణాలలో శక్తి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ఇట్. సో ఇక్కడ మనం ఒకసారి ఏదైతే ఎర్త్ ఉందో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఈ ఎర్త్ నేనేం చెప్పాను? సూర్యుడి నుంచి, ఓకే, సూర్యుడిని పెద్దగా తీసుకోవాలి కాబట్టి ఇదిగోండి సన్. సూర్యుడి నుంచి ఏదైతే కణాల రూపములో శక్తి వస్తుందో, సూర్యుడి నుంచి ఏదైతే కణాల రూపములో శక్తి వస్తుందో ఆ కణాల రూపములో వచ్చేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ కణాల రూపంలో వచ్చే శక్తి మనకు ఈ యొక్క ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్కి అయస్కాంత శక్తి ఉంటుంది, ఆ అయస్కాంత శక్తిని డిస్టర్బ్ చేస్తుంది. ఈ యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ధ్రువాల వద్ద, ఓకే, అంటే పోల్స్, కరెక్ట్ గుర్తుంచుకోండి, పోల్స్ వద్ద, ఓకే. సో నార్త్ పోలు మరియు సౌత్ పోల్. సో పోల్స్ వద్ద ఇవి రంగురంగుల ఈ కణాలు ఏమవుతాయి? ఈ కణాలు ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్తో కొలైడ్ అయిపోయి ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్తో కొలైడ్ అయిపోయి ఒక రంగురంగుల వాతావరణము కనపడుతుంది, ఒక రంగురంగుల స్ట్రక్చర్ కనపడుతుంది. ఇక్కడ ఆ స్ట్రక్చర్ని మనం ఏమంటాము? అరోరాస్ అనే పేరుతో పిలుస్తాము. సో అరోరాలు అంటే ఏమిటి అని అడుగుతాడు. అరోరాలు అంటే ఏంటి? ఈ యొక్క సూర్యుడి నుంచి వచ్చేటువంటి కణాలు, ఆ కణాలు ఈ ధ్రువాల వద్ద ఉన్నటువంటి అట్మాస్ఫియర్తో డిస్టర్బ్ చేసుకొని అట్మాస్ఫియర్తో కొలైడ్ అయ్యి ఏర్పడేటువంటి ఒక రంగురంగుల వాతావరణాన్ని అరోరాస్, రంగురంగుల వాతావరణాన్ని ఏమని అంటాం? అరోరాస్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ ఇది.
గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ ఇది. మళ్ళీ చెప్తున్నాను. సో ఏదైతే ఈ కణాల రూపంలో శక్తి వచ్చిందో ఒక్కసారి మీరు చూడండి. ఈ యొక్క సూర్యుడు అప్పుడప్పుడు బాగా హీట్ ఎక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమాణువుల స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందులో నుంచి వేగముగా ప్రోటాన్స్ P+ అంటున్నా చూడండి, ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి. సో ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటాన్స్ వేగముగా బుల్లెట్స్ మాదిరి ఎర్త్ వైపుకి వచ్చేస్తుంటాయి. అలా వేగముగా భూమి మీదకి వచ్చేటువంటి ప్రోటాన్స్ని మనం ఏమని అంటామో తెలుసా? సోలార్ విండ్. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. చాలా మందికి తెలియదు అసలు సోలార్ విండ్, సౌర పవనాలు. తెలుగు ఏమంటాము? తెలుగు వచ్చేసేసి సౌర పవనాలు అనే పేరుతో మనం పిలుస్తాం. సో ఈ సౌర పవనాలు ఏవైతే ఉన్నాయో ఈ సౌర పవనాలు సూర్యుడు బాగా వేడెక్కినప్పుడు ఈ ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ బాండింగ్ ఏర్పాటు చేసుకున్నవి ఒక్కసారిగా ఈ ప్రోటాన్స్ ఇలా ఇసిరేయటం వల్ల అవి భూమి మీదకి వేగముగా వస్తాయి. దాన్ని మనం ఏమంటాము? సోలార్ విండ్స్ అంటాం. ఈ సోలార్ విండ్స్ దేనికి ప్రమాదకరము? భూమి మీద ఉన్నటువంటి శాటిలైట్ వ్యవస్థకు కానీ లేదా భూమి మీద ఉన్నటువంటి రేడియో వేవ్స్ కానీ చాలా డిస్టర్బింగ్గా పనిచేస్తాయి. సో సోలార్ విండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో సౌర పవనాలు అనగానేమి? సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రోటాన్స్ వేగంగా ఎలక్ట్రాన్ని వదిలి వచ్చే ప్రోటాన్స్ని సౌర పవనాలు అని అంటారు. ఈ సౌర పవనాలు భూమిని చేరుకున్నప్పుడు దేన్ని డిస్టర్బ్ చేస్తాయని అడుగుతాడు. రేడియో వేవ్స్ని కానీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ను కానీ ఈ సౌర పవనాలు డిస్టర్బ్ చేస్తాయి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం గమనించినట్లయితే ఏదైతే ఈ యొక్క కార్పస్కులర్ ఎనర్జీ ఉందో ఇందాక మనం ఏం చెప్పాం? ఈ విధముగా వచ్చిన అణువులు ఈ యొక్క ధృవాల వద్ద మనకు ఏం ఏర్పాటు చేస్తాయని చెప్పాను? రంగురంగుల అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పాను. అదే ఏంటి ఒకసారి చూడండి. అదే మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రంగురంగుల వాతావరణాన్ని మనం గమనించితే అది మనకు ఒకవేళ గనక మనకు అది సౌత్లో గనక అయితే మన అరోరాస్ బొరీలియస్ అనే పేరుతో పిలుస్తాం. చూడండి ఇక్కడ చూడండి మనకు ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటుంది? సౌత్లో ఉంటుందండి. ఇందాక సాధిని సౌత్లో అయితే మనకు ఏమంటాము? అరోరియా ఆస్ట్రిలిస్. ఓకే, సో AUSTRALIS. ఓకే, ఏదైనా పలకండి మీరు. సో స్పెల్లింగ్ నేర్చుకొని మీరు చేసేది ఏం లేదు. అరోరాస్ ఎక్కడ ఏర్పడతాయి అది కావాలి జియోగ్రఫీగా. అరోరాస్ నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఏర్పడతాయి. అసలు అరోరాస్ ఎందుకు ఏర్పడతాయి? కణశక్తి ఏదైతే ఉందో ధృవాల వద్ద ఉన్న అట్మాస్ఫియర్తో కొలైడ్ అయినప్పుడు ఏర్పడేదే ఈ యొక్క అరోరాస్. మరి దక్షిణ ప్రాంతంలో ఏర్పడే అరోరాస్ని ఏమని అంటాము? అరోరా ఆస్ట్రిలిస్. అదేవిధంగా నార్త్ ప్రాంతంలో ఏర్పడే అరోరాస్ని ఏమని అంటాము? బొరీలియస్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ ఈ అరోరాస్ ఏర్పడడానికి కారణము కార్పస్కులర్ ఎనర్జీ. ఓకే, సో ఏదైతే మీరు జియోగ్రఫీలో చదువుతున్నారో ఆ జియోగ్రఫీలో సన్ గురించి గ్యారంటీగా ప్రశ్న ఉంటుందండి. ఎందుకంటే గ్రూప్ 2 విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళ కళల ఉద్యోగం MRO కానీ లేకపోతే ACTO కానీ లేకపోతే రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి కానీ ఇలాంటి పోస్టులకి ఈ యొక్క జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో మన క్లాసెస్లో జియోగ్రఫీలు ఖచ్చితంగా చాలా క్లాసులు ఉన్నాయి. ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.